యుధిష్ఠిర కల్చర్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో ఉన్నాము. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునేటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ. అది పువ్వులని పూజించే ఓన్లీ సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉంది కాబట్టి సో ఇక్కడ మన కలెక్టరేట్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా కలెక్టరేట్ ఆఫీస్ లో పలు డిపార్ట్మెంట్ వాళ్ళు బతుకమ్మ సంబరాలు చేయడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి వాళ్ళని మనం కనుక్కుందాం రండి. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ శివుడొచ్చయ్యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడొచ్చయ్యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడికి శ్రీగతే సందమామ మాకు సరెగతే సందమామ శివుడికి శ్రీగతే సందమామ మాకు సరెగతే సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ మూడేసి పువ్వేసి సందమామ మూడు జాములాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ శివుడింకా రాడాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ గోరింట చెట్లల్లో సందమామ గోడ పెట్టవాయ సందమామ గోరింట చెట్లల్లో సందమామ గోడ పెట్టవాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నలుగు జాములాయ సందమామ నాలుగేసి పువ్వేసి సందమామ నాలుగు జాములాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ నిద్రించే ఓజేన సందమామ ఐదేసి పూలేసి సందమామ ఐదు జాములాయ సందమామ నాలుగేసి పువ్వేసి సందమామ నాలుగు జాములాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడు రాకపాయ సందమామ ఐదేసి పూలేసి సందమామ ఐదు జాములాయ సందమామ ఐదేసి పూలేసి సందమామ ఐదు జాములాయ సందమామ శివుడింకా రాడాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ బంతి పూల బంతి వనములోన సందమామ బంతులాడవాయ సందమామ బంతి వనములోన సందమామ బంతులాడవాయ సందమామ ఆరేసి పూలేసి సందమామ ఆరు జాములాయ సందమామ ఆరేసి పూలేసి సందమామ ఆరు జాములాయ సందమామ మల్లె వనములోన సందమామ మల్లె వనములోన సందమామ మాటలాడవాయ సందమామ మాటలాడవాయ సందమామ ఏడేసి పూలేసి సందమామ ఏడు జాములాయ సందమామ ఏడేసి పూలేసి సందమామ ఏడు జాములాయ సందమామ రత్నాల గౌరీ సందమామ నీరాసి కలుపుల్లు సందమామ నీరాసి కలుపుల్లు సందమామ ఎనిమిదో పువ్వేసి సందమామ ఎనిమిదో పువ్వేసి సందమామ ఎనిమిది జాములాయ సందమామ ఎనిమిదో పువ్వేసి సందమామ ఎనిమిది జాములాయ సందమామ తీగల బిందె సందమామ రాగి తీగల బిందె సందమామ తీగల బిందె సందమామ రాగి తీగల బిందె సందమామ తొమ్మిదో పువ్వేసి సందమామ తొమ్మిది జాములాయ సందమామ తొమ్మిదో పువ్వేసి జందమామ తొమ్మిది జాములాయ సందమామ రాశివాడ ఓసి సందమామ రాశి గల్పరాయ సందమామ రాశి గల్పరాయ సందమామ చాలా బాగుంది. నేను ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ కూడా వచ్చాను. యాక్చువల్ మేము మరాఠీస్, మా దాంట్లో
ఇలా ఉండదు. కానీ సిద్దిపేట ఏంటంటే తెలంగాణ స్పెషల్ గా తెలంగాణలో పూలని పూజించడం నేను ఫస్ట్ టైం. అంటే ఎక్కడ జరగదు, మన ఇండియాలో ఎక్కడ కూడా పూజించదు, కానీ స్పెషల్ గా తెలంగాణలో, అందులో సిద్దిపేటలో ఇలా సెలబ్రేషన్ చేయడం అంటే నేను అనుకోలేదు అసలు ఇలా జరుగుతుంది. ఎలా ఉంది మేడం మీ హ్యాపీనెస్? ఎలా చాలా సూపర్. వేసుకొని వెళ్ళాలి మీకు హ్యాపీనెస్ అనేది. యాక్చువల్ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, ఈ ఇయర్ కూడా వద్దామా అనుకుంటా, లాస్ట్ టైం వచ్చాను. బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాము ఈసారి వచ్చేటప్పుడు. ఫ్యామిలీ అంతా ఇక్కడ ఇప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో అందరూ వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాలను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అది మేము సపరేట్ గా అయితే చెయ్యము, అందరితో కలిసి ఆడడం పాడేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఆ బతుకమ్మలు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చెయ్యం మేము, అంటే ఇంత బాగా చేస్తారా అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఇది చేయడం అంటే మాకైతే సిద్దిపేట నంబర్ సూపర్ ప్లేస్ అండి. అందరినీ ఎలా రిసీవ్ చేసుకున్నారంటే మన అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చినట్టు. అంటే మేము యాక్చువల్ మరాఠీస్ మేము రాకూడదేమో అలా ఉండదు, అందరినీ కలుపుకుంటారు ఇక్కడ. ఇది ఒక చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ 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 మేడం. అందరికి హ్యాపీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఇంట్లో బతుకమ్మ అంటే పూలను పేర్చుకొని పూజించడం చాలా గొప్ప ఉంటది, కాబట్టి అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా మన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో అంగరంగ వైభవంగా మన బతుకమ్మ సంబరాలు అనేవి జరుగుతున్నవి. పువ్వులతో పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ కాబట్టి తెలంగాణలో చాలా అద్భుతంగా ఈ పండుగని జరుపుకుంటారు. సో కావున ఇక్కడ వాతావరణం చూసుకున్నట్టయితే కలెక్టరేట్ ఆఫీస్ లో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు తీరొక్క బతుకమ్మతో కొన్ని వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీరొక్క బతుకమ్మని పేర్చుకొని వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గరికి మన కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది.